హాయ్ అండి. అందరికీ నమస్తే. మీ రియల్టర్ హరి, ఏపీ గవర్నమెంట్ ఆథరైజ్డ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. నా ఏపీ రెరా ఐడీ నంబర్ A0903220154 అండి. సో, మీకు ఇప్పుడు ఒక ప్రాపర్టీ చూపిస్తాను. సో, మనకి ఇదొచ్చేటప్పటికి భాష్య విజన్ కౌంటీ అండి. సో, చాలా పెద్ద లేఅవుట్ అండి. ఇటుపక్క మనకి అక్కవరం నుంచి విజయనగరం వెళ్ళే రూట్ అండి. ఇంచుమించు హైవే నుంచి మనకు ఒక 7 km వస్తుందండి. ఇది బెల్లా అని చెప్పి విలేజ్ ఉంటుందండి. ఇది మనకి మాస్టర్ ప్లాన్ లో 100 feet రోడ్ అండి. ఇక్కడ నుంచి జస్ట్ ఎంవిజిఆర్ కాలేజ్ ఒక 7 km లోనే ఎంవిజిఆర్ కాలేజ్ ఉంటుంది. ఇంకొక 5 km లో విజయనగరం. అంటే ఒక 12 km లోనే మనకి విజయనగరం డిస్టెన్స్ ఉంటుందండి. అంటే 10 నుంచి 12 కిలోమీటర్లు. సో మనకి ఇక్కడ ఇది భాష్య విజన్ కౌంటీ అని చెప్పి ఇటుపక్క ఈ రోడ్ ఈ రూట్ నుంచి అటుపక్క మనకి జొన్నాడ, మనకి మన లెండి కాలేజ్ ఆపోజిట్ జొన్నాడ, ఆకులపేట, ఆ పక్క నుంచి మనకి అలాగా మనకి సవర్విల్లి ఆ రూట్ ఉంటది కదండి. సవర్విల్లి, గొలగం ఆ రూట్ కి వెళ్లే రూట్ వరకు ఈ లేఅవుట్ ఉంటదండి. సో ఇది రోడ్డుకు అనుకున్న రోడ్ ఫేసింగ్ లేఅవుట్ అండి. ఇందులో మనకి రీసేల్ ప్లాట్లు వస్తున్నాయండి. మనకి ఇంచుమించు 15,000 చెప్తున్నారు. 10 నుంచి 15,000 మధ్యలో ఎక్కువ రీసేల్ ఉన్నాయండి. సో మనకి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి మనకి ఇది ఒక 11 కిలోమీటర్లు అలా వస్తుందండి. ఈ రూట్ లోనే మనకి ఈ రూట్ మనకు వచ్చేస్తుంటే అక్కివరం నుంచి విజయనగరం వెళ్ళే రూట్ లో మనకి స్టార్టింగ్ లోనే సూర్య డెవలపర్స్ అని ఉంటదండి. సో దాన్ని దాటాక మనకి లెఫ్ట్ సైడ్ అలకనంద లేఅవుట్ ఉంటుందండి. అది దాటాక మనకి ఈ భాష్యం వాళ్ళది లేఅవుట్ ఉంటుందండి. ఇది మనకి డిటిసిపి లేఅవుట్ అండి. భాష్యం కొన్ని ఉడా కూడా ఉన్నాయి. సో మనకి భాష్యం లేఅవుట్ దాటాక రైట్ సైడ్ మనకి క్రాంతి ప్రాపర్టీస్, అలాగే షణ్ముఖ ప్రాపర్టీస్, అలాగే బీబీజీ కంపెనీ, రాజా ఇన్ఫ్రా లేఅవుట్, అలాగే కొంచెం శ్రీశాంతి లేఅవుట్స్, అలాగే ఈ లోపలికి మళ్ళీ సూర్య లేఅవుట్స్, అలాగే చాలా కొంచెం ముందుకు వెళ్ళినప్పటికీ మళ్ళీ శుభగృహ లేఅవుట్, మళ్ళీ కొంచెం రైట్కి వెళ్తే భూమాత వాళ్ళ అమరావతి లేఅవుట్. సో అలా చాలా లేఅవుట్లు ఉన్నాయండి. సో మనకి ఇది ఎప్పటికైనా మెయిన్ రోడ్ అండి. అంటే ఎందుకంటే మనకి ఎంవిజిఆర్ కి తక్కువ ఉంది డిస్టెన్స్, అలాగే విజయనగరంకి తక్కువ, మెయిన్ రోడ్ కి ఆనుకుని లేఅవుట్ అండి. రైట్ సైడ్ వెళ్తే మనకి డెంకాడ్ మండలం చాలా దగ్గరండి. జస్ట్ ఒక 5 km లోనే డెంకాడ్ మండలం ఉంటదండి. మనకి గొడ్డుపాలెం, అలాగే చిన్న తాడవాడ, పెద్ద తాడవాడ, మెర్సిమిషన్ ఈ స్కూల్ ఉంటదండి. సో ఇటుపక్క ఇవన్నీ మనకి ఫ్యూచర్ లో ఎయిర్పోర్ట్ అన్ని డెవలప్ అయ్యాక పాపులేషన్ అంతా పెరుగుతుందండి. సో ఈ లేఅవుట్ లో మనకి ప్లాట్లు అవైలబిలిటీ ఉన్నాయండి, రీసేల్ ప్లాట్లు అంతా. నేను మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వీడియో అంతా మాక్సిమం కవర్ చేస్తానండి. సో ఈ వీడియో ఎవరికంటే ఉపయోగపడుతుంది, వేరే దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐ పీపుల్ కి, వేరే రాష్ట్రంలో ఉన్న పీపుల్స్ కి. అంటే ప్రెజెంట్ అప్పుడు ఎప్పుడో ఇది కొంచెం ఓల్డ్ లేఅవుట్ అండి. 2008 అంత గుర్తులేదండి. సో అప్పుడున్న లేఅవుట్ ప్రస్తుతానికి మీకు మొత్తం ఎలా ఉందనేది వీడియో తీసి మొత్తం లేఅవుట్ అంతా చూపిస్తానండి. సో అప్పుడు మనం దాని గురించి మాట్లాడదామండి. ఒక్క నిమిషం వెళ్ళిపోండి. వెళ్ళి సో భాష్యం విజన్ కౌంటీ అండి ఇది. సో మనం వీడియో మొత్తం ట్రై చేస్తున్నామండి. సో మనకి ఈ కార్ సన్ రూఫ్ కార్ లో తీస్తాను అండి, క్లారిటీ వస్తుంది వాళ్ళ వీడియో. మనకి మ్యాక్సిమం అన్ని 40 feet రోడ్లు ఇచ్చారండి. మెయిన్ రోడ్ కూడా 40 feet రోడ్ ఇచ్చారు. సో ఇది డిటిసిపి లేఅవుట్ అండి. సో దీన్ని దాటాక మనకి లెఫ్ట్ సైడ్ మనకి మైతా ఎస్టేట్స్ వాళ్ళది లోటస్ ఎన్క్లేవ్ అని చెప్పి ఉందండి. వాళ్ళదే మనకి లుంబిని ఎన్క్లేవ్ అని చెప్పి రాజుల తరం లేఅవుట్ అండి. సో అలాగే మనకి ఏరో క్లియర్ అని చెప్పి మనకి సూర్య వాళ్ళది, ఆదిత్య డెవలపర్స్, శ్రేయ ప్రాపర్టీస్ వాళ్ళది లేఅవుట్ ఉందండి. సో లేఅవుట్ అంతా చాలా పెద్ద లేఅవుట్ అండి. ఇంచుమించు ఈ చివరి నుంచి ఆ చివరికి 50-60 ఎకరాలు ఉందండి. సో ఇందులో మనకి చాలా ప్లాట్లు రీసేల్ కి వస్తున్నాయండి. భాష విజన్ కౌంటీ అది. సో మనం భాష విజన్ కౌంటీ అంటే మనకి సూర్య లేఅవుట్ ఆపోజిట్ లో ఒకటి ఉంది కదండి, అదే అనుకోండి. సో అది కాదండి లేఅవుట్ మనకి. సో ఇదండి మనకి భాష విజన్ కౌంటీ. ఎంజీ వెంచర్స్ అని ఇదండి.
సో ఇక్కడ వరకు ఒక ఫేజ్ అండి. ఇక్కడి నుంచి మనకి భాష్య విజన్ కౌంటీ 2 అండి. ఇది మనకి భాష్యం వాళ్ళది లేఅవుట్. మొత్తం ఇది మనకి లేటెస్ట్ గా వేసినట్లు ఉన్నారంటే సిసి రోడ్డు. ఈ రోడ్డు మనకి ఇలాగే బ్యాక్ సైడ్ ఇటుపక్క అక్కవరం విజయనగరం రోడ్ నుంచి మనకి జొన్నాడ, మనకి సవరవెల్లి హైవే, నేషనల్ హైవే. సో అటుపక్క ఆ రోడ్డు ప్యారలల్ రోడ్ అండి, ఇటుపక్క ఈ రోడ్డు కూడా. సో లేఅవుట్ కూడా ప్రస్తుతానికి బాగానే ఉందండి. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు, ఇందులో ప్రస్తుతానికి ఏం లేదు. మనకి ఈ లేఅవుట్ పక్కన కూడా వేరే లేఅవుట్లు ఉన్నాయండి. స్ట్రైట్ ఆ రోడ్ చూపించాలి. మనం కొత్తగా ట్రై చేస్తున్నాండి వీడియో, సన్ రూఫ్ కార్ నుంచి. నెక్స్ట్ ఈసారి అదే జిమ్లర్ ఏదో కొనుక్కొని 360 డిగ్రీస్ కూడా మనం ట్రై చేస్తామండి. సో కస్టమర్సే మన ప్రయారిటీ. మాక్సిమం అవకాశం ఉన్నంత వరకు లేఅవుట్ అంతా చూపిస్తామండి. పక్కన వేరే లేఅవుట్ ఉందండి. సో ఆ రోడ్ మీకు చూపించి తర్వాత క్లోజ్ చేస్తానండి. సో ఇదండి మనకి ఏరో గ్రీన్ అని చెప్పి మనకి రైట్ సైడ్ ఓపెన్ ప్లాట్ సేల్ ఉన్నాయండి. ఎల్ నెంబర్ 27/225. సో ఈ లేఅవుట్ ఇలాగా మనకి ఈ రోడ్డు మనకి మన ఇక్కడ జొన్నాడ లెండి కాలేజ్ ఆపోజిట్ ఉంటది కదండి, ఆ రోడ్ నుంచి ఇలాగ మనకి ఆకులపేట మీద నుంచి వస్తే మనకి అభినందన అవెన్యూస్ కొన్ని లేఅవుట్లు ఉంటాయి. అలాగే మనకి భాష్యం లేఅవుట్లు ఉంటాయి, ప్రకృతి లేఅవుట్లు ఉంటాయి. సో ఇలాగ మనకి వెళ్ళిపోతే, సో మనకి ఒక రోడ్డు ఉంది కదండి విశాఖపట్నం మన ఎయిర్పోర్ట్ కి కనెక్టివిటీ, ఒక 7 రోడ్లు, ఒక రోడ్డు మోపాడ్ రోడ్ నుంచి మనకి ఎయిర్పోర్ట్ రోడ్ కనెక్టివిటీ ఒక సర్కిల్ ఉంటుందండి. ఈ రోడ్డుకి తగులుతుందండి ఆ సర్కిల్. అంటే మనకి సావరవేలికి ముందు అక్కడి నుంచి ఎయిర్పోర్ట్. ఇది మాస్టర్ ప్లాన్ లో 80 ఫీట్ రోడ్ చేశారండి. సో ఇదండి ఇంతవరకు మీకు చూపించిన లేఅవుట్ మనకి భాష్య విజన్ కౌంటీ లేఅవుట్ అండి. సో ఈ లేఅవుట్ లో మనకి ఓపెన్ ప్లాట్స్ సేల్కి ఉన్నాయండి. సో ఈ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాల్లో ఇది బాగోలేదండి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాల్లో ఓపెన్ ప్లాట్స్ కావాలన్నా, అగ్రికల్చర్ ల్యాండ్స్ కావాలన్నా, ఇండివిజువల్ హౌసెస్ కావాలన్నా, విల్లాస్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. నా ఫోన్ నెంబర్ 9550049947 అండి. మీ బంధుమిత్రులకి, కుటుంబ సభ్యులకి ఎవరికైనా ఎక్కడైనా ఈ 3 జిల్లాల్లో ప్లాట్లు అమ్మాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. సో ఇప్పుడు మనం చూపించే లేఅవుట్ అంతా భాష్యం విజన్ కౌంటీ లేఅవుట్ అండి. సో ఇది మనకి ఎయిర్పోర్ట్ కి జస్ట్ ఒక 10 కిలోమీటర్లు, విజయనగరంకి ఒక 10 కిలోమీటర్లు, ఎంవిజిఆర్ కాలేజ్కి ఒక 7-8 కిలోమీటర్లు, లెండి కాలేజ్కి చాలా తక్కువ డిస్టెన్స్ లో ఉందండి. సో ఇందులో మనకి ప్లాట్లు, రీసేల్ ప్లాట్స్ వస్తున్నాయి ఎక్కువ. సో భాష్య విజన్ కౌంటీ చాలా పెద్ద లేఅవుట్ అండి, ఇంచుమించు ఒక 100 ఎకరాల్లో ఉంటుంది. ఈ చుట్టుపక్కల చాలా లేఅవుట్స్ ఉన్నాయండి. సో ఇదండి మనకి ఈ వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.